ఇప్పుడున్నటువంటి ఇదే స్పీడ్లో అంటే నత్తనడకన జరుగుతున్నటువంటి ఇదే పద్ధతిన కనుక జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ మొత్తం సాల్వ్ అవ్వటానికి దాదాపు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది బహిరంగ విమర్శ. దీంట్లో మార్పు రావాలా? వస్తే ఎలాంటి మార్పు రావాలి? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని చెప్పి చాలామంది ఒక కోర్టు చెప్పేస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ విపరీతంగా పెట్టడం వల్ల కక్షిదారులకి క్లయింట్స్కి న్యాయం జరిగిపోతుందా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి అని ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఇది ఫాస్ట్ ట్రాక్ని డిసైడ్ చేయండి అని చెప్పి. ఒక కేసు ఫాస్ట్ ట్రాక్ని డిసైడ్ చేయాలి అంటే నార్మల్గా ఆ కేసు డిసైడ్ చేసి ఇంకో కేసు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకో కేసు నార్మల్గా వచ్చే 3 ఏళ్ల పీరియడ్ ఏదో అది ఇంకో 5 ఏళ్లకో 6 ఏళ్లకో డిలే అవుతూ ఉంటుంటుంది. ఆ పరిస్థితి మారాలి అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెరగాలి, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరగాలి. ఆ కోర్ట్స్ పెరిగినంత మాత్రానే జడ్జెస్ లేరు. పోక్సో యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. పోక్సో యాక్ట్ ఇక్కడ ఎక్కడా జడ్జెస్ లేరు. మనకి మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా పోక్సో కోర్టుల్లో ఒక్క జడ్జిని కూడా వేయలేదు. ఓకే, ఒక్క జడ్జిని కూడా వేయలేదు, పోస్ట్ చేయలేదు. అంటే ఒక కోర్టుని క్రియేట్ చేసినంత మాత్రాన చాలదు. కోర్టుని క్రియేట్ చేయటం అంటే జడ్జెస్ సఫిషియెంట్గా ఉండాలి, స్టాఫ్ సఫిషియెంట్గా ఉండాలి, వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలగాలి, అన్నీ కూడా ఉండాలి. దానికి ఇంకో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరినీ ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఒక్కొక్క జడ్జి ఇన్ఛార్జీలుగా ఒకే జడ్జి ఇన్ఛార్జీలుగా ఎన్డీపీఎస్ కేసులు చూస్తారు, పోక్సో కేసులు చూస్తారు, మిగిలిన అలాంటి స్పెషల్ కోర్టులుగా డిఫైన్ చేయబడిన కేసులన్నింటినీ వాళ్ళే చూడాలి. ఎస్సీ/ఎస్టీ కోర్టులు అన్న జడ్జీలు ఎస్సీ/ఎస్టీ కేసులు మాత్రమే కాకుండా మిగిలిన మామూలు సివిల్ కేసులు కూడా చూడాలి. అంత ఒత్తిడి ఉంటుంటుంది అందరి మీద. ఈ కూడా అన్ని పోస్టులు ఫిలప్ చేసినప్పుడే, అన్ని పోస్టులు ఎప్పుడు ఫిలప్ కావు, ఎప్పుడు సగం పోస్టులు వేకెంట్ ఉంటాయి.